ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ఏలననగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించునుగాక. చక్కటి మాటలు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోషే గారితో మాట్లాడుతున్నాడు. మోషే గారు చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని చెప్తున్నాడు? ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చిదవు గాని అప్పు చేయవు. మన దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట. అనేక జనములకు మనం అప్పు ఇచ్చేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మంచి మాటలు. ఇట్టి మాటలను బట్టి ప్రార్థన చేయండి. దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. ఎత్తబడే గుంపులు ఉండులాగా సిద్ధపడండి. ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నామండి. మరి ఈ మాటలు మనం మన హృదయంలో నీరు గట్టి ఫలింపు మనల్ని అప్పు ఇచ్చేవారిగా చేస్తానంటాడంట, కానీ అప్పు చేసేవారికి మనల్ని చేయనంటున్నాడు దేవుడు. అనేక జనములను కూడా ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. మనం ఏళ్తామంట అనేక జనములను కూడా ఏలే అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు నాయన, ఈ మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి నీ రాకడికి మమ్మల్ని ఆయుధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.